ఒకరోజు మధ్యాహ్నం రియో అనే కోతి రోడ్డు పక్కన కూర్చొని ఉంది. పాపం దానికి బాగా ఆకలి దాహంగా ఉంది. అంతలో అక్కడికి ఒక మనిషి రావడం చూసింది. ఏదైనా తిండి గాని నీళ్లు గాని ఇస్తాడేమో అని ఆశగా చేయి చాపింది. కానీ ఆ మనిషి చాలా గర్వంతో కోపంతో రియో పై అరిచాడు. ఓ అవతలికి అని తిట్టాడు. రియో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి దాక్కుంటే అది చూసి ఆ మనిషి వెటకారంగా నవ్వాడు. రియో దూరం నుండి ఇదంతా చూస్తూ బాధపడింది. కానీ దానికి ఆ మనిషి మీద కోపం రాలేదు. కొంచెం సేపటికి ఆ మనిషి ఫోన్ లో మాట్లాడుకుంటూ నడుస్తున్నాడు. గ్యాస్ అంతా ఫోన్ మీదే ఉండటం వల్ల దారిలో ఉన్న పెద్ద రాయిని చూసుకోలేదు. కాలు రాయికి తగిలి దుమ్మని కింద పడ్డాడు. ఫోన్ ఎగిరి పడింది. కాలికి బాగా దెబ్బ తగిలింది. నొప్పితో విలవిలలాడుతూ వెంటనే లేవలేకపోయాడు. చుట్టూ ఎవరూ లేరు. ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో రియోకి రివెంజ్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. అది కూడా అతన్ని చూసి నవ్వచ్చు, లేదా ఏదైనా రాయి విసిరొచ్చు, లేదా అక్కడి నుంచి పారిపోవచ్చు. కానీ రియో మనసులో పగకి చోటు లేదు. రియో నెమ్మదిగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళింది. అతను పడేసుకున్న ఫోన్ తీసి అతని చేతిలో పెట్టింది. అతను నొప్పితో బాధపడటం చూసి పక్కన కూర్చొని ఓదారుస్తున్నట్టు అతని చేతిని పట్టుకుంది. ఆ మనిషి షాక్ అయ్యాడు. ఇందాక తాను ఎవరినైతే కొట్టి పంపించాడో ఆ చిన్న ప్రాణియే ఇప్పుడు తనకు సహాయం చేస్తోంది. అతని తప్పు అతనికి తెలిసొచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమతో రియో తలను నిమురుతూ మనసులోనే క్షమాపణ కోరుకున్నాడు. నీతి మంచితనమే అసలు సిసలైన రివెంజ్. అది శత్రువులను కూడా